హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నా వీడియో వచ్చేసి నేనైతే ఆ, మా అది కాగడామల్ల తీసుకున్నాను అన్నాను కదండి, అదైతే ఈరోజు అయితే నాటపోతున్నాను. ఇంకా అదిగోండి, అలా చూడండి మా చెట్టుకి ఎలా గులాబీ పూలు పూసాయో. చిట్టి గులాబీ అండి అవి, ఇవేమో మామూలు గులాబీ అండి. ఇంకా నేనైతే మల్లె చెట్టు అయితే నాటడానికి గొంతు అయితే తీస్తున్నాను. ఇంకా అక్కడ బకెట్లు అవి ఉంటే అవన్నీ పక్కకైతే పెట్టేశాను. ఇంకా పక్కకు పెట్టిన తర్వాత ఇంక ఇక్కడ గొంతు అయితే తీస్తున్నాను. చాలా లోతుగా తోమాలి కదా, ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. ఇంకా అందుకని నేను గొంతు అయితే తీస్తున్నాను. తీసుకొని కూడా 2 days అవుతుందండి. నేనైతే నాటలేదు ఇంకా. ఇప్పుడైతే నాటుదాంలే అని ఇంకా గొంతు అయితే తీస్తున్నాను అక్కడ. ఇంకా 2-3 అక్కడ కనకాంబరం చెట్టు ఉందండి. ఆ కనకాంబరం చెట్టు బకెట్లో నాటేశాను. వరుసగా కనకాంబరాల చెట్లే వేసాను. నేను వేస్తే అవి అసలు మొలవలేదు, పెట్టలేదు, చనిపోయినాయి. ఇంకా అందుకు ఒక్క చెట్టే బతికిందండి అక్కడ. మట్టి మంచి కాదేమో అనుకున్నా. ఇప్పటికీ నేను చాలా గులాబీ చెట్లు వేసాను, ఒక్కడ కూడా నాకు బతకలేదు. బతకపోగా ఇంకా అసలు 1-2 పూలు పూయడం, చనిపోవడం అండి అవి అసలు. ఇంకా అందుకని ఈసారి మట్టి అంతా తిరగదోడి నేనైతే గులాబీ చెట్లు 2 వేసాను. ఇంకా బకెట్లో అయితేనేమో చామంతి చెట్లు, పచ్చ చామంతి ఊళ్ళోకి వస్తే అవన్నీ తీసుకొని వేసాను. కానీ అవి ఊగుసలాడుతూ ఉన్నాయండి. ఒక చామంతి చెట్టు అయితే బతికింది, సత్తెనపల్లిలో తెచ్చింది. ఇంక ఇదైతే మా చామంతి పచ్చగా బాగుందండి అది. ఇంకా అందుకదైతే నేనైతే తీసుకున్నప్పుడు మూడు పూలు ఉన్నాయి. ఆ 3 పూలు పెట్టుకున్నా, అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఆకులన్నీ ఎండిపోయి ఎక్కడో చిగురు వచ్చిందండి. ఇంకా అదంతే బకెట్లో అయితే ఉంచేసాను. ఇంకా బకెట్లో ఉంచిన తర్వాత ఇంకా మల్లె చెట్టు అయితే నాటేసాను. అది అయిపోయిన తర్వాత ఇంక గులాబీ చెట్టుకి పాదైతే చేస్తున్నాను. గులాబీ చెట్టుకి పెద్ద గులాబీ అండి ఇది. బాగా మెరూన్ కలర్లో ఉంది పువ్వు, చాలా బాగుంది. ఇంకా దానికైతే పాదైతే చేస్తున్నాను. ఊరకు నాటి వదిలేసానండి. ఆ మట్టి అంతా పేరకపోయి మన వర్షాలకి చెక్కు కట్టినట్టుంటే ఇంకా చేస్తున్నాను. ఇంకా ఇది చిట్టి గులాబీ అండి. ఇదైతే పూస్తే చెట్టు నిండా పూస్తాయండి, లేకపోతే చెట్టు గ్రీన్ కలర్లో ఆకులతోనే ఉంటుంది. ఇట్లా ఉంటుందండి పూలు, చెట్టు నిండా పూస్తాయి. ఇంకా నేను నిన్న మొన్న కొన్ని కోసాను, అందుకే అలా ఉన్నాయి. ఇంకా దాని చుట్టూ అయితే పాత చేసి ముందైతే మా మిరప చేనుకి వేస్తాం. ముందైతే వేసాం. ముందైతే మిరప చెట్టుకి వేసినప్పుడల్లా వేస్తూనే ఉంటాము. ఇంకా ఈ పాదులు చేసి బలం ముందు ఏదైనా వేద్దాం, లేకపోతే రోజు ఉల్లిగడ్డల తొక్కులు, కూరగాయ తొక్కులు ఉంటాయి కదండి, అవి వేసినా ఎరువుగా పనికొస్తాయంటండి. లేకపోతే దెబ్బలో ఉంటుంది కదా ఎరువు, అదైనా పర్లేదండి. ఇంకా అదైతే వేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఇలా అయితే పాదులు అయితే చేస్తున్నాను. ఇంకా పాదులు చేయడం అయిపోయిన తర్వాత ఇంకా గులాబీ పూలు అయితే కోద్దాం అనుకుంటున్నాను. మరి ఇంకా చెట్టుకుంటేనే వడబడిపోయేటట్టు ఉన్నాయి. బాగా ఒక పువ్వు అయితే ఇచ్చేసింది పెద్దది, ఇంకా చిన్నవి కూడా చాలా వరకు ఇచ్చినాయి. ఇంకా అదైతే చేద్దాంలే అని ఇంకా కోసేద్దాంలే, మరి చెట్టుకున్నా కూడా పాడైపోతున్నాయి. పిల్లలు కూడా ఎవరు రాలేదండి ఇవ్వడానికి. ఇంకా నేనే కోసి పెట్టుకుందాంలే అనుకుంటున్నా. దేవుడి పటాలకి పెడదామంటేనేమో మావి దేవుడి గూట్లో ఉన్నాయి పటాలు. మేము సంవత్సరం వరకు చేయాతి కాదు కదా, ఇంకా అందుకని అయితే నేనే పెట్టుకుందాంలే అని ఫిక్స్ అయ్యాను. ఇంకా ఫిక్స్ అయిన తర్వాత ఇంకోండి మా చెట్లు, గులాబీ చెట్టు, చిట్టి గులాబీ, అది కాగడామల్లి అండి. ఇంకా బకెట్లు అనేవి పక్కన పెట్టాను. ఇవిగోండి పూలు అండి 3. నేను ఇదైతే బాగా ఇచ్చిపోయింది. ఇంక ఇదైతే కోస్తున్నాను. ఇది కోసిన తర్వాత ఇంకా చిట్టి గులాబీలు కూడా కోద్దాంలే అనుకుంటున్నా. ఇవి 2 పూలండి. ఇదైతే బాగా ఇచ్చిపోయింది మొత్తము. దీంట్లో కొంచెం మగ్గు ఉంది. ఇంకా చిట్టి గులాబీలు అండి. చిట్టి గులాబీలో కూడా ఒక 2-3 ఉన్నాయి ఇచ్చాల్సినవి. ఇంకా చాలా వరకు ఇచ్చినాయి. ఇచ్చిన తర్వాత పెద్ద గులాబీకి అయితే మొగ్గ ఒకటి ఉంది. ఇంక ఇవి కోస్తే ఇంకా ఇప్పట్లో మొగ్గలు వచ్చేలా లేవు. ఇంక మొత్తం అయితే కోసేసాను. ఇంకా కోసేసిన తర్వాత ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇంకా బకెట్లో అయితే పక్కన పెట్టేశానండి. ఇంకా ఇంట్లోకి అయితే వచ్చిన తర్వాత నేను ఒక ప్లేట్లో వేసుకున్నాను. ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత అది కూడా నేను మీషోలో బుక్ చేసిందండి. మొన్న మీకు చూపించడం మర్చిపోయాను, కానీ చాలా బాగుందండి పెట్టుకుంటే. ఇంకా గులాబీ పూలు అయితే పెద్ద గులాబీ చుట్టూరు నేను చిన్న గులాబీలు పెడదాం అనుకుంటున్నాను. అవి అయితే 5 దొరికాయండి. ఇది పెద్ద గులాబీ చెట్టు ఇంకొకటే ఉందండి, ఒక పువ్వే కోసాను. ఇంకొంచెం మొగ్గిచ్చాలి, ఇంకోటేమో కొంచెం సగం ఉంది. ఇంకా చిన్నవి పెద్ద దాని చుట్టూ పెట్టుకుందాంలే అని అనుకుంటున్నాను. ఇంకా అలా పెట్టుకుంటా అలా చుట్టూరు పెట్టి ఉండట్లేదండి, అవి చిన్న చిన్నవి కదా అవి. ఇది ఒక రెడ్, అదొక రెడ్ కదా, కాంబినేషన్ బాగానే కనిపించింది అలా అయితే. ఇంకా నేను చుట్టూరు పెడదాను, పెద్ద దాని చుట్టూరు చిన్నవి 3 అవి పెట్టేద్దామని ఇంకా అలా అయితే పెట్టేశాను. ఇంకా అలా పెట్టిన తర్వాత పెట్టుకోవడానికి చాలా బాగుంది. కానీ నేను దారంతో చుట్టాల్సింది, ఇక దారంతో చుట్టలేదు కదా. మీషోలో అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అది. ఇంకా నేనైతే గులాబీ పూలు పెట్టుకున్నానండి. అదిగో చూడండి, నేనైతే గులాబీ పువ్వు పెట్టుకున్నాను, చుట్టూరు పెట్టుకున్నాను దారం చుట్టి. ఇంకా అదైతే చాలా బాగుందండి.
చాలా బాగున్న తర్వాత ఇంకా మీషోలో కూడా నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు పెట్టుకొని వీడియో చేద్దాంలే అని నేనైతే పెట్టేసుకున్నాను. ఇంకా పెట్టుకున్న తర్వాత నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.